ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మగవాళ్ళందరూ ఇంతే. అన్నం పెట్టి పెంచడానికే అమ్మ, సుఖ సంతోషాల కోసం భార్య, డబ్బులు సహాయం చేయడానికి అక్క చెల్లెళ్ళు తోబుట్టులు కావాలి. ఆడవాళ్లు ఎంత క్షోభ అనుభవిస్తుంది వాళ్లకు అవసరం లేదు. బాధ్యతల్ని ఆడవాళ్లపై వదిలేసి జులాయిగా తిరుగుతూ మనం సంపాదించింది ఖర్చు పెడతారు. ఒక్క పైసా ఇవ్వకు వానికి. ఎమోషన్ సపోర్ట్ ఇవ్వకుండా ఉంటే అప్పుడు బుద్ధిస్తుంది. ఇలాంటి చెడు అలవాట్లని మొగ్గలోనే తుంచేయాలి. వాడు వ్యసనపరుడుగా మారిపోయిన తర్వాత మనమేమీ చేయలేము. చెయ్యి దాటిపోకముందే జాగ్రత్త పడాలి. లేకపోతే నా జీవితంలాగే నీ జీవితము అవుతుంది. మాకిన్ని చెప్తున్నారు, మరి మీరు మావయ్యకి బుద్ధి చెప్పలేదా? చాలాసార్లు చెప్పాను, కోప్పడ్డాను. జూదవాడి రాత్రులు ఆలస్యంగా వస్తే తలుపులు తీసేదాన్ని కాదు. తాగి వస్తే ఇంట్లోకి రానిచ్చేదాన్నే కాదు. మా ఆయన్ని ఎలాగైనా దారిలోకి తేవాలని నేను పడని తిప్పలంటూ లేవు. నేను చేసే ప్రయత్నాలకు మా అత్త పంట కింద రాయిలా అడ్డుపడేది. మా ఆయన వాళ్ళమ్మ మాతోనే ఉండేవారు. తన కొడుకుపై కన్న ప్రేమ ఒలకపోసేది. నన్ను ఆయనపై అరవకుండా సర్ది చెప్పేది. మారుతాడని మభ్యపెట్టి నన్ను ఇల్లు వదిలి వెళ్లకుండా చేసింది. అప్పటికే 2 పిల్లలు, ఏం చేయను? ఇంకోవైపు మా అత్త కొడుకు పాడైపోయినా సరే కోడలు ఏమైనా పర్వాలేదన్నట్టు మాట్లాడేవారు. ఎలాంటి వారైనా భర్తను భరించాల్సిందే. భర్తను విడిచిపెట్టి పుట్టింటికి వెళితే వాళ్ల మర్యాద పోతుందని భయపెట్టేది. కానీ నీకా భయం అక్కర్లేదు. నేను నీతో ఉన్నాను. మా అత్తమ్మలా మీ అత్తమ్మ నీ మీద అలాంటి ఒత్తిడి చేయదు దీపా. ఈయన చెప్పారు మీరు మీ అత్తగారితో గొడవపడి ఇంటి నుంచి బయటకొచ్చారు అని. అవును, నిజమే. చాలా రోజులు భరిస్తూ వచ్చాను. కానీ ఒకరోజు నేను ఆఫీస్కెళ్ళొచ్చేసరికి ఇంట్లో మహేష్ కనిపించలేదు. వాడికప్పుడు 4 ఏళ్లే. ఎక్కడికి వెళ్లాడని మీ మామయ్యని అడిగాను. ఉలుకోలేదు, పలుకులేదు. మా అత్త నోరు విప్పలేదు. ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ తెల్లబోయారు. కీర్తికప్పటికి మాటలు రావు. బయటికి వెళ్లాడు అని వేలు చూపించింది. అంతలో మహేష్ వచ్చాడు. ఎక్కడికి వెళ్ళావురా అని అడిగితే నాన్నకి ఫిల్టర్ సిగరెట్ తీసుకురావడానికి వెళ్ళాను అని చెప్పాడు. నాలుగేళ్ల వయసున్న పిల్లాడిని ఫిల్టర్ సిగరెట్ కోసం పంపిస్తారా అని నా కడుపు తరుక్కుపోయింది. కనీసం అత్తయ్యకైనా బుద్ధి ఉండాలి కదా. ఆమె కూడా చెడిపోయిన తన కొడుకు సుఖమే చూసుకుంది. ఇక నేను నా ముక్కు పచ్చలారని కొడుకు భవిష్యత్తే ముఖ్యం అనుకుని వాళ్ల నీడ కూడా పడకూడదని అక్కడి నుంచి కట్టుబట్టలతో బయటకొచ్చాను. ఆ తర్వాత మా అత్తమ్మ చనిపోయాక మా ఆయన మా పంచన చేరాడు. 2 పిల్లలకి చెప్పుకోవడానికి తండ్రి కావాలి కదా. ఆయనకెలాగో మంచి చెడు తెలియదు. కానీ నేను నా పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇంట్లోకి రానిచ్చాను. నా లైఫ్లోకి కాదు. ఆ సంగతి మహేష్కి తెలుసు. వాళ్ళ నాన్న వల్ల నేను ఎంత నలిగిపోయానో, దానికి వాళ్ళు ఎంత నరకం అనుభవించారో అదంతా మహేష్ మర్చిపోయి ఉంటాడని నేను అనుకోవడం లేదు. అలాంటప్పుడు నిజంగా మహేష్ మళ్ళీ వాళ్ళ నాన్న చేసిన తప్పే చేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదు.
నిజం చెప్పు, నా కొడుకు జూదం ఆడి డబ్బు పోగొట్టాడా? లేదు, అది అది కారణాలొద్దు, నాకు నిజం కావాలి అంతే. సరే, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. దీపా, దీపా, ఏమేం డల్గా ఉన్నావు? ఏమీ లేదు. కీర్తిని ఆ రోజు కాలేజీలో కలిసినప్పుడు మీ గురించి అబద్ధం చెప్పాను. ఏమని చెప్పావు? ఇంటి మీద లోనిప్పించాలని మీరు జూదమాడి డబ్బు పోగొట్టారని చెప్పాను. ఇప్పుడు అదే విషయం అత్తమ్మొచ్చి అడిగారు. నా కొడుకు నిజంగా జూదమాడి డబ్బు పోగొట్టుకున్నాడా, నిజమేంటో నాకు తెలియాలని నిలదీసింది. మరి నువ్వేం చెప్పావు? కీర్తికి చెప్పిందే అత్తమ్మకి చెప్పాను. అలా చెప్తుంటే లోపల ఏదో తెలియని భయం. ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి బయటపడదామా అనిపించింది. అమ్మకు అబద్ధం చెప్పడం చాలా కష్టం. అవును, మిమ్మల్ని పెంచిన పద్ధతి అత్తమ్మ చెప్తుంటే మీరు అత్తమ్మ పెంచుకున్న నమ్మకమని తెలిసింది. చిన్నపిల్లలుగా ఉన్న మిమ్మల్ని వెంట పెట్టుకుని బయటికొచ్చి మిమ్మల్ని ఇంతటి వాళ్ళని చేయడంలో అత్తమ్మ పడిన కష్టం వింటుంటే నాకు మా అమ్మ గుర్తుకొచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అలా అని వెంటనే మాట మార్చి నిజం చెప్పేంత ధైర్యం చేయలేకపోయాను. అమ్మ కళ్ళల్లోకి సూటిగా చూసి అడుగుతారు. సున్నితమైన విషయాల్ని పసిగడుతుంది. ప్రశ్నలు ఎంత కఠినంగా అడిగినా అది ప్రాబ్లం డెప్త్ తెలుసుకోవడానికి. మళ్ళీ తిరిగి ఎంతో ప్రేమగా హెల్ప్ చేస్తుందమ్మ. ఏదేమైనా అమ్మకు అలా చెప్పుండాల్సింది కాదు. నిజమే. అలా అని అప్పటికప్పుడు నిజం చెప్పే ధైర్యం లేకపోయినా చివరికి లేదు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసేలోపు అత్తమ్మే టాపిక్ మార్చేసింది. కాబట్టి ఒక పని చేద్దామండి, మనం కట్టబోయే ఇంటికి అత్తమ్మ పేరే పెడదాం. అప్పుడు అత్తమ్మ సంతోషపడుతుంది. అవునండి, ధరణి నిలయమని పెడదాం. అవునా? అవును, మనకు అత్తమ్మ మీద ప్రేమ గౌరవం ఉంది అని చెప్పడానికి ఇదొక సరైన మార్గం. ఈ విషయం అమ్మకు తెలిస్తే చాలా ఆనందంగా ఉంటుంది. అవును, మీ బంధువుల్ని, మా బంధువుల్ని, మీ ఆఫీస్ వాళ్ళని, అత్తమ్మ ఆఫీస్ వాళ్ళని అందర్నీ గృహప్రవేశానికి ఇన్వైట్ చేద్దాం. అంతమంది ఎందుకు? ఎందుకంటారేంటండి, మీ అమ్మ మీద మనం ఎంత ప్రేమ చూపిస్తున్నామనేది అందరికీ తెలియాలి. అందరినీ పిలవాలంటావా? ఏ వద్దా అండి? అలా అందరినీ పిలుస్తూ పోతే ఎంతమంది అవుతారో తెలుసా? 150 మంది అవుతారండి. నీకేమైనా పిచ్చా? అంతమందికి భోజనాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఇప్పటికే అప్పు తీసుకున్నాం, అది కాకుండా అమ్మను కూడా అడుగుతున్నాం. ఇంకా ఖర్చులు పెరిగితే మనకే భారం.